నమస్తే బచ్చో, कैसे हो? अच्छे है ना 10th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ మనకు సిలబస్ ఏమేమి ఉందో కూడా ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, విషయ సూచి ఇక్కడే ఉంది. బరస్తే బాదల్. బరస్తే బాదల్ అనేది ఏది? కవిత. కవిత అంటే పద్యం అన్నమాట. బరస్తే బాదల్. బరసన అంటే కురవడం అన్నమాట. బాదల్ అంటే క్లౌడ్స్. కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్. నెక్స్ట్ ఏముంది? ఈద్గాహ్. ఈద్గాహ్ అంటే కహానీ. కహానీ అంటే స్టోరీ అన్నమాట. ఇది ప్రేమ్చంద్ది. నెక్స్ట్ యహ్ రాస్తా కహా జాతా హై. పఠన హేతు తెలుసుకోదగింది అనమాట. నెక్స్ట్ లెసన్స్ హమ్ భారత్వాసి. నెక్స్ట్ ఏముంది? శాంతికి రాహుమే ఉపవాచక అనమాట. నెక్స్ట్ ఏముంది? కన్ కన్ కా అధికారి లోక్ గీత్. నెక్స్ట్ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी दिवस, दो कलाकार, भक्ति पद. नेक्स्ट स्वराज्य की नींव, माँ मुझे आने दो అంటే పఠనహేతు సంబంధం. దక్షిణీ గంగా గోదావరి. నెక్స్ట్ ఏముంది? अपने स्कूल को एक उपहार. నెక్స్ట్ నీతి దోహే, జల్ హీ జీవన్ హై. क्या आपको पता है మీకు తెలుసా అనేది. ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబు, అనోఖా ఉపాయ్. ఇదన్నమాట. చూడండి నాన్న, ఫస్ట్ మనం ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఇప్పుడు మనకు ఏ ఋతువులు అనేటివి ఉన్నాయి కదా. ఎన్ని ఋతువులు? 6 ఋతువులు. ఋతువులు అనేటివి 6 ఉన్నాయి. అందులో మనకు చాలా ఇష్టమైన ఋతువు ఏది నాన్న చెప్పండి? చాలా ఇష్టమైన ఋతువు చెప్పండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, ఇవన్నీ ఋతువులు ఉన్నాయి. అందులో చాలా ఇష్టమైన ఋతువు, అందరికీ ఇష్టమైన ఋతువు ఏంది? వర్ష ఋతువు అన్నమాట. వర్ష ఋతువు అంటే ఏంటి? వర్షాలు పడే సీజన్. వర్షం అంటే చాలామందికి ఇష్టం కదా. ఆ వర్ష ఋతువు గురించి ఇక్కడ, ఆ వర్ష ఋతువులో మనకు వర్షాలు పడేటప్పుడు ఏమొస్తాయి? క్లౌడ్స్, మబ్బులు. నీలిగా అంటే స్కై బ్లూ కలర్ ఏ విధంగా ఉంటుంది. మబ్బులు అయితే నల్లగా ఉండిపోయి వర్షాలు పడుతుంటాయి. ఇప్పుడు మనకు పడుతూ ఉన్నాయి వర్షాలు. దాని గురించి ఇప్పుడు మనకు లెసన్లు. అంటే ఆ వర్షం సీజన్లో, అంటే వర్షాలు పడే టైంలో ఏ పక్షులు ఏ విధంగా అరుస్తాయో దాని గురించి మనకి ఇప్పుడు ఇక్కడ లెసను చెప్తున్నారు. ఎవరు? కవి సుమిత్రానందన్ పంత్. చూడండి, ఫస్ట్ లెసన్ పహలా పాఠ్ కా నామ్ క్యా హై? బరసతే బాదల్. బరసన అంటే కురవడము. బరసన అంటే ఏంటి? కురవడము. నాన్న నేను చెప్పేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని, పెన్సిల్ తీసుకొని, అందులో ఏ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ ఏవేవి ఉన్నాయో ఇవి దానిపై నేను చెప్పిన మీనింగు రాసుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్, పెన్సిల్ తీసుకొని నేను చెప్పిన మీనింగ్స్ను రాసుకుంటూ ఉండండి, సరేనా? చూడండి, ఫస్ట్ మనం ఈరోజు ఇంట్రడక్షన్ తెలుసుకుందాం దీని గురించి. బరసతే బాదల్. బరసన అంటే ఏంటి? కురవడము. బాదల్ అంటే క్లౌడ్స్. బాదల్కు ఇంకొక మీనింగ్ ఏంటి? మేఘ్. మేఘాలు, మేఘ్ అని కూడా అంటారు. బాదల్, మేఘ్ పర్యాయవాచి శబ్దాలు అట్లా మనం చూస్తాయి. బరస్తే బాదల్. బరసన అంటే కురవడము, కురిసే మేఘాలు. చూడండి, ఇక్కడ ఏముంది మనకు? ఫస్ట్ ఉన్ముఖీకరణ్. ఉన్ముఖీకరణ్ ఏముంది చూడండి. ఉన్ముఖీకరణలో చూడండి ఏమేమి ఉందాయో. क्या गाती हो किसे बुलाती हो, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. क्या गाती हो, क्या అంటే ఏమి, గానా అంటే ఏం పాడుతూ ఉన్నావు, కిసే బులాతీ హో ఎవరిని పిలుస్తూ ఉన్నావు, నువ్వు ఏం పాడుతున్నావు మరియు ఎవరిని పిలుస్తూ ఉన్నావు. బతలాదో కోయల్ రాణి. బతలాదో, బతలాడ అంటే చెప్పడం, చెప్పు. కోయల్, కోయల్ అంటే ఏందన్నా? కవ్వ అంటే కాకి, కోయల్ అంటే కోయిల. కోయిల వసంత ఋతువులో ఎక్కువగా పాడుతూ ఉంటుంది కదా. కోయల్ రాణి. రాణి అంటే క్వీన్. నెక్స్ట్ ప్యాసీ ధర్తీ దేక్ మాంగతి. ప్యాసీ ధర్తీ, ప్యాసీ, ప్యాసీ అంటే తష్టి, అంటే దప్పికతో ఉన్న ఈ భూమిని చూడు. దేక్ మాంగతి అడుగుతూ ఉంది. ఏమని? నాకు నీటిని ఇవ్వు అనేటట్లు ఈ భూమి అడుగుతూ ఉందన్నమాట. హో క్యా ముझे క్యా మేనే మేఘం సే ప్యాని అంటే నేను మేఘాల ద్వారా పానీని దానికి ఇవ్వగలుగుతున్నాను అనేటట్లు. అంటే ఇక్కడ కోయిల వసంత ఋతువులో పాడుతూ ఉంది మరియు భూమి వాటర్ను అడుగుతూ ఉంది, నీళ్ళను అడుగుతూ ఉంది. ఎవరిని? మేఘాలను అడుగుతూ ఉందని ఇక్కడ ఉన్ముఖీకరణలో మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మీఠే గీత్ కౌన్ గాతీ హై. మీఠే గీత్, మీఠా అంటే స్వీట్, తీయని. పాటలు ఎవరు పాడుతూ ఉన్నారు ఇక్కడ మనకు? కోయల్. నెక్స్ట్ ప్యాసీ ధరతి పానీ కిసే మాంగతీ హై. ప్యాసీ ధరతి దప్పికతో ఉన్న భూమి నీళ్ళను ఎవరిని అడుగుతుంది? మేఘోన్సే, మేఘాలను అడుగుతూ ఉంది కదా, కాబట్టి మేఘోన్సే అని చెప్తారనమాట. నెక్స్ట్ బాదల్ ప్రకృతికి శోభా బడాతే హై కేసే. బాదల్, బాదల్ అంటే ఏంటి నాన్న? క్లౌడ్స్. మేఘాలు ప్రకృతి యొక్క శోభను పెంచుతాయి ఏ విధంగా అనేది ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి,
ఉద్దేశ్ इस पाठ का मुख्य उद्देश्य क्या है చూడండి ఈ ఉద్దేశంలో ఏముంది మనకి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు చూడండి प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य है చూడండి ప్రకృతికి ప్రతి ప్రకృతి అంటే ఏమొస్తుందన్న మనకి ఇక్కడ నేచర్ ప్రకృతి के प्रति काव्य रचनाओं को प्रोत्साहन के साथ साथ ప్రకృతికి సంబంధించిన కావ్య రచనలు ప్రోత్సహించడంతో పాటు సాత్ సాత్ అంటే దానితో పాటు సౌందర్య బోధ కరానా సౌందర్యాన్ని అంటే వర్ణించడం ప్రకృతిని వర్ణించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము అదే కాకుండా మనోరంజన్ అంటే ఏంటి ఎంటర్టైన్మెంట్ మనకు ఉల్లాసాన్ని ఇవ్వడము మరియు ఆ భావన జగాన ఆ భావనను మనలో ప్రేరేపించడము మరియు అదే కాకుండా ప్రకృతిని సంరక్షించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము అనేటట్లు ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట ఇది ఉద్దేశం ఏంటి ప్రకృతిని కాపాడడము మరియు అదే కాకుండా ప్రకృతిలో ఉండే సౌందర్యాన్ని మనము ఆస్వాదించడము దాన్ని మనము ఎంతో అంటే మనం ఉల్లాసంగా దాన్ని ఎంజాయ్ చేయడము మరియు దీనిని రక్షించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనేటట్లు కవి చెబుతూ ఉన్నాడనమాట నెక్స్ట్ విధా విశేష్ చూడండి ఏముంది ఇక్కడ విధా విశేష్ బరస్తే బాదల్ కవితా పాఠ్ హై బరస్తే బాదల్ ఏ లెసన్ నానా కవితా పాఠ్ కవిత అంటే 4 లైన్లు అట్లా ఉండేది पद्य అంటే 2 लाइन्स ఉండేది कविता पाठ है कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है ఈ కవిత అనేది భావనాओं को उदात्त ही అంటే ఈ కవిత అనేది మనలోని భావనలను ఉత్తేజపరచడంతో పాటు కూడా సౌందర్య బోధ को भी सजाती संवारती है సౌందర్యాన్ని కూడా అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని కూడా మనలో ప్రేరేపిస్తుంది మరియు అది అని దీని యొక్క విధా విశేషం అదే కాకుండా ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై నాద్ అంటే ధ్వని అంటే సౌండ్ ద్వారా గేయ యోగ్య హై పాడదగినది సంబంధించింది పాడేటటువంటి పద్యం అన్నమాట ఇది ఇస్మే అనుప్రాస కా సుందర ప్రయోగ హై ఇందులో అనుప్రాసానికి అంటే అనుప్రాస అంటే అనువదించడం అనమాట మనము పలకడము అనుసరించడము అనేటట్లు వస్తుంది కదా దానికి సంబంధించింది ముఖ్యమైనది ఇందులో ఉందన్నమాట ఇప్పుడు చూడండి కవి పరిచయ కవి ఎవరు సుమిత్రానందన్ పంత్ కవి మీ అందరు టెక్స్ట్ బుక్స్ పెట్టుకున్నారు కదా దగ్గర చూసుకోండి కవి ఎవరు సుమిత్రానందన్ పంత్ ఆయన గురించి ఇక్కడ కవి పరిచయం మనకు చెబుతూ ఉన్నారనమాట प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसेनी गांव में हुआ చూడన్నా ప్రకృతికి బేజోడు కవి బేజోడ్ అంటే ప్రకృతికి సంబంధించిన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే కవులలో ఈ సుమిత్రానందన్ పంత్ ఒకరన్నమాట మానే జానే వాలే సుమిత్రానంద్ పంత్ కా ఈయన జన్మ ఎక్కడ జరిగింది ఎప్పుడు 20 1 2 3 తెలుసు కదా ప్రతి ఒక్కరికి 20 అంటే 20 మే మై అంటే మే सन అంటే సంవత్సరము 1900 में आलमोड़ा जिले में कौसानी गांव में हुआ 1900 में 1900 అంటే 1900 అంటే 100 కదా 1900 అంటే 1900 में ఎక్కడ జన్మించినాడు ఆల్మోడా జిల్లాకే ఆల్మోడే అనే డిస్ట్రిక్ట్లో కౌసానీ గావ్ అంటే విలేజ్ కౌసానీ గావ్లో జన్మించినాడు నేను కవి పరిచయము మళ్ళీ అడుగుతాను నేర్చుకొని పెట్టుకోండి సరేనా ఇక్కడ 20 మే ఎక్కడ జన్మించినాడు 1900లో ఆల్మోడా జిల్లాకే కౌసానీ గావ్ అనే విలేజ్లో జన్మించినాడు 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कार किए गए थे మరి అదే కాకుండా అయినా 7 वर्ष की उम्र में ही 7 वर्ष అంటే ఏంటి నాన్న 7 ఇయర్స్ అప్పుడే ఉమ్ర అంటే ఏజ్ 7 ఇయర్స్ అప్పుడే అయినా ఏం చేసినాడు స్కూల్ మే తన స్కూల్ చదివే స్కూల్లో కావ్య పాఠ के लिए పురస్కృతి किए गए है కావ్యకృతి ఈయన రచించిన కావ్యానికి గాను పురస్కృతి అంటే ఏం ఇచ్చినారు ఈయనకు సన్మానించబడినారనమాట అప్పుడే మరియు అదే కాకుండా ఏ సాహిత్య లేఖन के लिए साहित्य अकादमी सोवियत रूस और चिदंबरा काव्य के लिए
జ్ఞానపీఠ పురస్కార్ और दिया गया इनकी प्रमुख रचनाएं అదే కాకుండా ఈయన సాహిత్య లేఖన్ కేలియే సాహిత్యానికి సంబంధించి ఏమేం చేసినాడు ఇన్హే సాహిత్య అకాడమీ పురస్కార్ ఈయన రచించిన కవితలు మరియు పురస్కారాలు అనమాట సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది మరియు సోవియట్ రూస్ అంటే రష్యా వాళ్ళు సోవియట్ రూస్ అనే బిరుదు అనేది కూడా ఈయనకు ఇచ్చినారు మరియు అదే కాకుండా చిదంబర కావ్యానికి గాను ఈయన రచించిన ముఖ్య కావ్యాలలో చిదంబర కావ్యం చాలా ఫేమస్ అయిందనమాట ఆ కావ్యానికి గాను ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించిందనమాట కవులకు సంబంధించి ఇచ్చే పురస్కారాల్లో ముఖ్యమైన పురస్కారము జ్ఞానపీఠ పురస్కారం అనమాట ఆ చిదంబర కావ్యానికి గాను ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది మరియు ఇన్కి ప్రముఖ రచనాయే ఈయన రచించిన ప్రముఖ రచనలు చూడండి ఈయన ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇన్కి ప్రముఖ రచనాయే హై వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ युगांत ग्राम्य स्वर्ण किरण कला और बूढ़ा चांद तदा చిదంబర ఆది హై ఈయన రచించిన కావ్యాలన్నిటి కూడా ఇక్కడ పెట్టిండారు ఏమని వీణ ఈయన రచించిన దాంట్లకు పేర్లు అన్నమాట అవి ఏవే గ్రంథాలు ఏమేమి పేర్లు పెట్టినారు వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ నెక్స్ట్ యుగాంత్ గ్రామ్య స్వర్ణ కిరణ్ కళ ఔర్ బూఢా చాంద్ తదా చిదంబర ఆది ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం దేంట్లో వచ్చింది తెలుసు కదా చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది ఆది హై ఇంకా నిధన్ అంటే చనిపోవడం అన్నమాట ఎప్పుడు చనిపోయినాడు చూడండి 1977 70 అంటారనమాట 77 ఏమంటారు 1977 में इनका मरण हुआ इनका जन्म कब हुआ मई 20 में 1900 में जन्म हुआ और मरण 1977 నానా ఇయర్స్ హిందీలో అక్కడ రాసి పెట్టుకోండి నేను చెప్పేటప్పుడు 1977 అంటే 9 70 ఏమంటారు 70 తర్వాత 77 ఏమంటారు 1977 में 1977 में हुआ చూడండి ఇది ఈయనకు సంబంధించినటి ఇక్కడ మనకు ఏమి ఇచ్చినారు చూడండి छात्रों के लिए ఏమిచ్చారు విషయ ప్రవేశ్ ధ్యాన్ సే పడియే పాఠ్య విషయ సమజియే ఇవి పిల్లలకు మీకు సంబంధించినటి అన్నమాట విషయ ప్రవేశ్ దీంట్లో ఉండేది నీట్గా చదవండి మరియు తెలుసుకోండి నెక్స్ట్ पाठ्य ध्यान से पढ़िए जिस शब्द का अर्थ समझ में ना आए उनको नीचे రేఖా खींचिए ఈ లెసన్ని నీట్గా అంటే ఈ పాఠాన్ని నీట్గా చదివి ఏదైనా మీకు వర్డ్ రాలేదనుకో దాని కింద అండర్లైన్ గీసి పెట్టండి నెక్స్ట్ రేఖాంకి శబ్దంకి అర్థ శబ్దకోశ్ మే ఢూండి శబ్దకోశ్ అంటే ఏంది తెలుసు కదా డిక్షనరీ హిందీలో శబ్దకోశ్ అంటారనమాట దానిలో డిక్షనరీ మీకు తెలిసినోటి రాయండి తెలియనోటి దాంట్లో వెతకండి समझ में ना आने वाले अंश को तो छात्र समूह में या अध्यापक से चर्चा कीजिए ఒకవేళ మీకు రాకపోతే మీరు మీ టీచర్స్ ద్వారానో లేకుంటే గ్రూప్గానో కలిసి డిస్కస్ చేయండి అని అంటున్నారనమాట ఇది నెక్స్ట్ ఏముంది మనకు విషయ ప్రవేశ్ ఏమిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు ఆ లెసన్ గురించి చెప్తూ ఉన్నారు బ్రీఫ్గా మామూలుగా ఏం చెప్తున్నారు చూడండి విషయ ప్రవేశ్ वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है ఏం చెప్తున్నారు వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు హై వర్ష ఋతువు అంటే అందరికీ చాలా ఇష్టమైంది కదా సబ్ అంటే అందరికీ కూడా ప్రియ అంటే చాలా ప్రియమైన ఋతువు తెలుసు కదా వర్షాకే సమయం ఆ వర్షాల సమయంలో ప్రకృతికి సుందరత ప్రకృతి యొక్క సుందరత అంటే బ్యూటిఫుల్ అది దేఖనే లాయక్ హోతే హై చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది బయట చూస్తే చాలా ఆహ్లాదంగా భలే అందంగా ఉంటుంది అనమాట మనకు కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक की धरती भी खुश से झूम उठती है ఇవన్నీ కూడా పేడ్ అంటే ఏంటి నాన్న చిన్న చిన్న మొక్కలు పౌదే అంటే పేడ్ అంటే చెట్లు పౌదే అంటే చిన్న మొక్కలు అనమాట
పెద్ద చెట్లని కాదు, చిన్న మొక్కలని కాదు, పశు పక్షి, పశు అంటే అనిమల్స్, పక్షి అంటే బర్డ్స్, ఇవనే కూడా. మరియు జహా తక్కి మనుష్య బి, మనుషులు కూడా. యహా తక్కి ధరతీ బి కుసీసే జూమ్ ఉడ్తీ హై, మనుషులనే కాదు, ధరతీ, ధరతీ అంటే ఏంది నాన్న, ఎర్త్, భూమి. ధరతీకి ఇంకో పర్యాయవచనం ఏమొస్తుంది, భూమి. భూమి కూడా ఆనందంతో, ఖుషి, ఖుషి అంటే ఆనందము. ఖుషికి విలోమ శబ్దం వస్తుంది చెప్పండి, ఖుషి అంటే సంతోషము. ఖుషికి విలోమ శబ్దం దుఃఖీ, దుఃఖము, బాధ. ఝూమ్ ఉఠతీ హై, చాలా ఆనందంగా ఎగురుతూ ఉంటాయన్నమాట. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత కియా గయా హై, దీని యొక్క అందాన్ని ఇక్కడ మనకు కవి ఎవరు, సుమిత్రానందన్ పంత్ వర్ణిస్తూ ఉన్నాడనమాట. సౌందర్యకు విలోమ శబ్దం ఏమొస్తుంది, కురూప్. సౌందర్యకి విలోమ శబ్దం కురూప్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ చూసుకుందాం నాన్న. నెక్స్ట్ క్లాస్లో నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ అంటే పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీనింగ్ చెప్పేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ క్లాస్ చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనకు ఏం చెప్తూ ఉందంటే వర్ష ఋతువు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వర్ష ఋతువు మనకు ఏ విధంగా ఆనందంగా సౌందర్యాన్ని పంచుతుంది మరియు భూమికి ఏ విధంగా నీటిని ఇస్తుంది అనేది తెలుపుతుంది. మరియు విధా విశేషాలు ఏం చెప్తుంది, ఇది ఈ కవిత గే అంటే పద్యం లెవెల్లో పాడగలిగినది. మరియు ఇస్మే సుందర్ అనుప్రాస హై, అనుప్రాసం అంటే అనువదించి మాట్లాడే భాష. కవి పరిచయం ఏం చెప్తున్నారు నాన్న, ప్రతి లెసన్లోనూ కవి పరిచయం కంపల్సరీ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు కవి పరిచయం అనేది రాస్తే మనకు ఇంకా స్కోరింగ్ అనేది వస్తుందన్నమాట. మీకు అదే కాకుండా కవి పరిచయ సంబంధంగా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు ఏ రోజు ఎట్లా అడిగినా సరే సుమిత్రానందన్ పంత్ కా రచన క్యా హై అని అడిగితే కనుక బరస్తే బాదల్. ఈయనకు దేనిలో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అని అంటే చిదంబర, అట్లా చెప్పాలన్నమాట. చూడండి, ఈయన మళ్ళీ ఒకసారి కవి పరిచయం చెప్తాను, చూసుకోండి. ప్రకృతికి బేజోడు కవి, ప్రకృతికి సంబంధించిన చాలా ముఖ్యమైన కవులలో ఎవరంటే సుమిత్రానందన్ పంత్. ఈయన ఎప్పుడు జన్మించినాడు, 20 మే అంటే 20 మే, సన్ అంటే సంవత్సరం 1900లో ఈయన జన్మించినాడు. మరణ్ అంటే జన్మ అంటే ఎప్పుడు 1900, మరణ్ 1977, 1977లో మరణించినాడు. ఎక్కడ జన్మించినాడు, ఆల్మోడా జిల్లేకే. ఆల్మోడా అనే విలేజ్ అంటే జిల్లా అంటే డిస్టిక్, ఆల్మోడా డిస్టిక్లో కౌసాని అనే గావులో విలేజ్లో జన్మించినాడు. 7 వర్షకి ఉమ్రు మొహి అంటే ఇక్కడ చూడండి, 7 వర్షకి 7 ఏళ్ళప్పుడే ఈయన సాహిత్యాన్ని అంటే ఈయన చదివే స్కూల్లోనే ఈయన సాహిత్యానికి సంబంధించి పురస్కృతి అంటే గిఫ్ట్ అనేది, ప్రైజ్ అనేది ఇచ్చినారనమాట. సాహిత్య లేఖన్ కేలియే మరియు ఈయన రచించిన సాహిత్యానికి గాను ఈయనకు ఎన్నో పురస్కారాలు ఇచ్చినారు. ఆ పురస్కారాలలో ఎక్కువగా సాహిత్య అకాడమీ పురస్కారము మరియు సోవియట్ రూస్ అంటే రష్యా వాళ్ళు ఇచ్చిందనమాట, సోవియట్ రూస్ అనేది. మరియు ఈయనకు ముఖ్యంగా చిదంబర అనే కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. ఏ కావ్యానికి, చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. ఈయన రచించిన కవితలు ఏంటేంటివి, వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్, స్వర్ణకిరణ్, కాలా ఔర్ బూడా, చాంద్ తదా, చిదంబర ఆది, ఇవన్నీ కూడా ఈయన రచించిన కవితలు. ఇది నాన్న ఈ రోజు వరకు ఇది తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ లెసన్ గురించి అంటే అదే పద్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కవి పరిచయం ఇవన్నీ కూడా నేర్చుకోనండి. నాకు ఆ కవి పరిచయం ఇదంటే కూడా నేను నోట్స్ చెప్పినప్పుడు నోట్స్ అనేది రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.